విఆర్ఏలకు ఆశలు చిగురిస్తున్నాయి. ఈ కొత్త ప్రభుత్వమైన కాంగ్రెస్ హయాంలో మాకు పాత అవకాశాలు వస్తాయని కూడా వాళ్ళు ఆశిస్తున్నారు. ఆ అవకాశాల కోసం మరోసారి ప్రభుత్వ పెద్దలని వరుసగా కలుస్తూ తమ సమస్యలను ఏకరువు పెట్టుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం సచివాలయానికి వచ్చిన విఆర్ఏలు మన వద్ద ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు విఆర్ఏలు గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ వ్యవస్థ పైన చాలా మార్పులు జరిగాయి. ఆ మార్పులు పట్ల చాలా ఆరోపణలు వచ్చాయి. ధరణి వేసుకోవటం వచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా ఇంకా కూడా రెవెన్యూ వ్యవస్థ మారాలి. రెవెన్యూ వ్యవస్థలో చాలా కొంతమంది పెద్దలకే రెవెన్యూ వ్యవస్థ అనుకూలంగా తయారు చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఆ క్రమంలో ఇప్పుడు ప్రభుత్వం కూడా మారింది. ఈ ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ మీరు ఎట్లాంటి ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు? మీరు ఎవరెవరిని కలుస్తున్నారు? సరే, ఈరోజు నా పేరు యాకేష్ అండి. ఈరోజు మన ఫైనాన్షియల్ మినిస్టర్ బట్టి విక్రమ సార్ని చూడడం జరిగింది సార్. గత ప్రభుత్వము ఒక 20,550 మందికి ప్రమోషన్ ఇచ్చి పంపించారు సార్. అందులో ఎవరైతే డిగ్రీలు పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే రెవెన్యూ శాఖకు ఇవ్వడం జరిగింది, ప్రమోట్ అయ్యారు. మిగతా వాళ్ళు 10th ఎబో, ఇంటర్ ఎబో, 10th బిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. చాలామంది లాస్ట్ స్కేల్ గ్రేడ్ అని మన ఈ లష్కర్ కానీ, హెల్పర్ కానీ, మిషన్ భగరథ కానీ. అయితే మళ్ళీ మిమ్మల్ని రెవెన్యూలో తీసుకుంటే ప్రజలకు జరిగే లాభం ఏంటి, ప్రభుత్వానికి జరిగే లాభం? ప్రభుత్వానికి న్యాయం ఉంది సార్, ప్రజలకు న్యాయం ఉంది. ఎట్లా అంటే గ్రామ స్థాయిలో ఏదైనా జరగాలంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చేది విఆర్ఏ వాళ్ళే సార్. విఆర్ఏ వాళ్ళు ఎవరికి ఇస్తారు? తహసీల్దారులకు, ఆర్ఐలకు, విఆర్ఓ వాళ్ళకు. విఆర్ఏ లేని ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళదు సార్. ఈ మారుమూల గ్రామాలలో చాలా సమస్యలు ఉన్నాయి సార్. ల్యాండ్కి సంబంధించింది ఈ సర్వే నెంబర్ కావాలంటే ఈ సర్వే నెంబర్ ఎవరిది చెప్పాలంటే ఎవరు చెప్తారు సార్? విఆర్ఏ వాళ్ళే చెప్తారు సార్. విఆర్ఓ వాళ్ళకి తెలియదు ఆ విషయం. గౌరవ తహసీల్దారులకు కూడా తెలియదు సార్. ఆ విషయం కూడా విఆర్ఏ వాళ్ళే చెప్తారు సార్. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ధరణి వెబ్ పోర్టల్ పైన కూడా కొత్త ప్రభుత్వం మార్పులు తీసుకొస్తామంటుంది. ఆ క్రమంలో మీరు కలుస్తున్న ఎలాంటి హామీలు ఇస్తున్నారు? గత 3 రోజుల నుండి మా రాష్ట్ర వ్యాప్తంగా 20,550 విఆర్ఏ ఉండగా అందులో రిక్రూట్మెంట్ వాళ్ళు 3,000 మంది. గత ప్రభుత్వం కేసీఆర్ గారు 61 సంవత్సరాలు పైబడిన విఆర్ఏలకు 18 విఆర్ఏలల్లో 3,000 మందికి ఇచ్చింది. ఒక్కొక్కరికి ఆ 21 సంవత్సరానికి 2 నెలలు తక్కువ ఉన్న వాళ్ళు, 3 నెలలు తక్కువ ఉన్న వాళ్ళకి కూడా, నెల రోజులు 15 రోజులు తక్కువ ఉన్న వాళ్ళకి కూడా సూపర్ మెమరీ పోస్టుల లెక్కన స్కేల్ ఇచ్చి ఒక 100 కిలోమీటర్ల దూరాన్నంగా 61 సంవత్సరానికి 2 నెలలు తక్కువ ఉన్న వాళ్ళకు స్కేల్ ఇచ్చి పంపడం జరిగింది. వాళ్ళను బస్సులల్లో చేతుల మీద పట్టుకొని పోయి అక్కడ కూర్చుని పెట్టుకొని వాళ్ళ వారసులమైన మేము గత 10 సంవత్సరాల నుండి అలా మా పనుల ఉద్యోగం మేము చేస్తున్నాం. వాళ్ళ మంచాన పడడం కారణంగా వాళ్ళను ఇప్పుడు తీసుకొని పోయి కుర్చీలో కూర్చుని మేము కేసీఆర్ ఇచ్చిన స్కేలు పోస్టులను మేము విధులు నిర్వహిస్తాం. గత 4-5 నెలల నుండి చేస్తుంటే మాకు ఐడీలు లేవు, ఏం లేవు. మాకు స్కేల్ వద్దు. అదే నౌకరి వారసత్వం నుండి వచ్చే విఆర్ఏ నౌకరే మా తండ్రుల పేరు మీద నుండి వారసుల కారుణ్య నియమాల కింద వారసులకు ఇవ్వాలి. ఆ గౌరవ వేతనమే మాకు ఇవ్వాలి. ఆ స్కేల్ వద్దు అని మేము దండం పెట్టుకుంటున్నాం. గౌరవ రేవంత్ రెడ్డి సార్ గారిని కొత్త ప్రభుత్వం వచ్చి మాకు న్యాయం చేయాలని ఇలా బట్టి జరిగింది. అంటే మీరు చెప్పండి, మీరు ఏదైనా సంఘంగా ఏర్పడ్డారా? మీరు మీ దగ్గర ఉన్న సమాచారం మేము సంఘాలని అవన్నీ నమ్ముకున్నాం సార్. ఆ సంఘాలందరూ మమ్మల్ని మోసం చేసి ఆ సంఘాలనే వాళ్ళు అందరికీ న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా మా అందరికీ న్యాయం జరుగుతుందని ఆలోచన మేము అందరం నమ్ముకున్నాం సార్. 23,000 మందిని అందరం కలిసి సంఘాలకే నమ్ముకున్నాం. అటు నుంచి రమేష్ బౌద్ధూర్ అని, ఇటు నుంచి దాదేమియా, మాధవ నాయుడు, వీళ్ళందరూ ఉన్నారు సార్. వాళ్ళ ఉత్పత్తి కొరకు వాళ్ళు ఏదో చేసుకున్నారు కానీ మా కోసం చేయలేదు సార్. ఆ 23 మీరు ఎన్ని జిల్లాల నుంచి వచ్చారు? ఎంతమంది వచ్చారు? మేము ఒక 10 జిల్లాల నుంచి వచ్చినాం సార్. ఇవాళ వచ్చింది ఒక 1000-1500 మంది వచ్చినాం సార్. అది మేము 50 సంవత్సరాల పైబడిన విఆర్ఏలకు 60 సంవత్సరాలు ఉన్నది, 61 సంవత్సరాలు ఉన్నది, ఆల్రెడీ రిటైర్మెంట్ ఉన్నది సార్. ఇప్పుడు మాకు ఆ స్థానంలో మా విఆర్ఏ జాబ్ కల్పించాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే సార్, మేము అదే 50 సంవత్సరాలు పైబడిన ఉన్న వాళ్ళు బ్యాక్ టు విఆర్ఏని గిట్ట అందరూ కోరుకుంటారు. అట్లాగే మళ్ళీ దగ్గరలో ఏజ్ ఉంది కాబట్టి అందరూ ఈ వేరే డిపార్ట్మెంట్లో హెల్పర్గా కానీ, మిషన్ వైద్యత కానీ, లస్కర్గా కానీ ఇలాంటి ఉద్యోగాలు ఎవరు అనుకూలిస్తలేరు సార్.
కాబట్టి వీఆర్గానే ఇచ్చుకుంటూ గౌరవవేతనంగా 18,000 ఇస్తే ఇదే వీఆర్ఏగా మేము కంటిన్యూ అవుతామని అందరం మేము అదే ఎందుకు విఆర్ఏ పోస్ట్ని కోరుకోవడానికి ఏంటి కారణం? ఎందుకంటే సార్ ఇక్కడ మా మహబూబ్నగర్ డిస్టిక్ ఉంటే సార్ రంగారెడ్డి వేయడం సార్, రంగారెడ్డి డిస్టిక్ ఉంటే వేరే అదర్ డిస్టిక్ వేస్తే ఒక్కొక్కరు 200 కిలోమీటర్ల నుంచి ఇచ్చుకుంటాం. అట్నే చాలా లాంగ్ అయింది సార్. ఆ లాంగ్ దూరంలో చాలా మంది పోలేక ఛార్జీలు పెట్టుకోలేక అక్కడ యాక్సిడెంట్లు అయ్యి చనిపోయారు సార్. అట్లాగే చాలా మందికి ఇప్పుడు ఈ 61 పైబడిన ఉద్యోగాలు ఇస్తూ వారసులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు సార్. ఆ చెప్పిన ప్రకారం వాళ్ళకి ఇట్లా ఉద్యోగాలు ఇవ్వలేదు, చనిపోయిన వీఆర్ఏలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇప్పుడు 4-5 నెలల నుంచి జీతాలకు లేకుండా మేము 4 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు. ప్లస్ అంతకుముందు ఒకసారి మేము 90-80 రోజులు సమ్మె చేసినాం సార్, ఆ శాలరీ గిట్ ఇవ్వలేదు సార్. మాకు తెలంగాణ ఇంక్రిమెంట్కు 30% మాకు ఇంక్రిమెంట్ ఇస్తామని కల్పిస్తామన్నారు సార్. అది కూడా మాకు ఇవ్వలేదు సార్. ఆ 90 రోజుల శాలరీ ఇవ్వలే, ఇప్పుడు 5 నెలల నుంచి శాలరీ ఇవ్వలేదు. మేము నానా ఇబ్బందుల పడి అందరూ ఒక ముప్పు చుక్కులతో 200 కిలోమీటర్ల దూరం వేస్తే ఒక్కొక్కరు చేయలేక వాళ్ళు కాలువ మీద లస్కర్గా అన్ని ఇష్టం వచ్చిన షాకిరి చేపిస్తారు సార్. ఒక్కొక్కరు చేయలేకపోతున్నారు, అందరూ బ్యాక్ వస్తామనే ఆలోచనతో ఉన్నారు. ప్లస్ అట్లాగే ఇప్పుడు వీఆర్ఏగా చేసేందుకు ఎవరు అనుకూలంగా లేరు సార్, సానుకూలంగా లేరు. వీఆర్ఏగానే చేస్తానంటారు సార్, వేరే డిపార్ట్మెంట్లో సానుకూలంగా అయితే లేరు సార్. కాబట్టి మా అందరికీ బ్యాక్ టు వీఆర్ఏ కావాలని చాలామంది ఇక్కడ వచ్చిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇక ముందు మీ కార్యక్రమాలు ఏముంటాయి?